హాయ్ మే వీడియో అయితే చివరిదాకా చూసేయండి. మునగపాకలో సాంబమూర్తి సోలార్ సంబరం ఎలా చేస్తారో ఒకసారి అయితే ఇప్పుడు చూసేయండి. ఈ సంబరానికి అయితే మెయిన్గా ఉండాల్సింది అయితే మాత్రం ఆ డోలక్ నెక్స్ట్ ఈర్నాలు అయితే మాత్రం పక్కా ఉండాలి. ఆ డోలక్ ఆ ఈర్నాల నుంచి వచ్చే సౌండ్కి అయితే మాత్రం డైరెక్టర్కి వచ్చి శివయ్య నాట్యం వేసినట్టు ఉంటుంది సేమ్. నేను చెప్పడం ఎందుకు కానీ మీరే చూసేయండి ఒకసారి. ఇంక ఇలా నాట్యం వేసిన తర్వాత అయితే మాత్రం సోలాలు తేడానికి అయితే బయలుదేరుతారు. ఇంకా ఈ సోలాలు అయితే మాత్రం ఎంతో పద్ధతిగా అయితే తెస్తారు. అసలు మైలుగారులు అయితే ఏవి తగలకూడదు అసలు. అయితే మాత్రం ఈ పండగ అయితే మాత్రం మొత్తం నేను వాయిస్ ఓవర్ అవ్వకుండా అయితే చేస్తున్నాను. ఇంకెక్కడి నుంచి అయితే మాత్రం మొత్తం వీడియో అంతా చూసేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశాను మయా. అవునా చెప్పడం మర్చిపోయినా, ఈ పండగ వస్తున్నప్పుడు అయితే మాత్రం ప్రతి స్టేజ్ ఆఫీస్ అయితే మాత్రం చూస్తారు. అసలు ఈ పండగను చూడడానికి అయితే మాత్రం అసలు ఎవడి వెనకాడ్డు, ఎందుకంటే అంత బాగా చేస్తారు. ఇక్కడ నాట్యం చేస్తారు ఒక్కొక్కరును. చిన్న సోలాలు ఎంత బాగా చేస్తారంటే అసలు మాటలో చెప్పలేమయ్యా. మీలే ఎంతమంది చిన్నప్పుడు ఈ నేలవేసాలు చూస్తే భయం పడేవారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశాను మయా. అని ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ వాళ్ళంతా అలా మేకప్ వేసుకోవడం అంటే చాలా గ్రేట్ కదా మయా. ఈ సోలాలన్నీ వేసిన వాళ్ళు అయితే మాత్రం ఈయనే. ఈయన పేరు చెప్తే మాత్రం మునగపాకలో తెలియని వాళ్ళు అయితే ఎవరు లేరు. శివకోటి భాస్కర్ రావు గారు అంటే మాత్రం అందరూ చెప్తారు ఈయన గురించి. ఇంక ఇప్పటి నుంచి అయితే పండగ అయితే స్టార్ట్ అవుతుంది మరి. ఎందుకంటే శివయ్యని అయితే తీసుకెళ్తున్నారు కదా గుళ్ళో నుంచి. ఇంకా ఆ గుమ్మటంలోకి అయితే పెట్టేసి శివయ్యని ఇంకా పండగ అయితే అప్పుడు స్టార్ట్ చేస్తారు. ఇంకా సోలాలు వేసుకున్న వాళ్ళందరూ కూడా నాట్యం వేయడానికి అయితే మాత్రం ఇలా మొక్కుకొని అయితే మాత్రం బయటకి అయితే వెళ్ళిపోతారు ఇంక అందరూ కూడా.
పండగని చూసేటోళ్ళు అయితే మాత్రం కొళ్ళు ఆర్పుకుంటూ చూస్తారు మయా. చిన్న ప్లేస్ దొరికినా సరే అందులో దూరేద్దాం అని చెప్పేసి ఎంత ట్రై చేస్తారో. పండగ ఇంకో 4 రోజులు ఉందనగా మాత్రం ఈ గుమ్మటం అయితే మాత్రం తయారు చేస్తారు. 2 ఫ్లోర్లు గుమ్మటం మా ఇదైతే మాత్రం నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను మయా. అసలు ఏం మార్పు లేకుండా అయితే మాత్రం మా పెద్దలు ఎలాగిచ్చారో సేమ్ అలాగే చేస్తున్నారు ఈ పండగ అయితే మాత్రం. నా ఊహ తెలిసిన కాడి నుంచి చూస్తున్నాను మయా. ఈయన తప్ప ఇంకెవరు వేయరా పెద్ద సోలం అయితే మాత్రం చాలా బరువు ఉంటదంట. ఇది మా ఊరు పండగ అంటే ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసింది. నచ్చితే ఒక లైక్ కొట్టేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ లో కలుసుకుందాం.